నమస్తే, గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం కుప్పం ప్రాంతవాసులకు చిరపరిచితులు శ్రీ కీర్తిశేషులు దొరసాని నాయుడు గారి వారసులు, ప్రతిపక్ష పార్టీలు సైతం గౌరవించే వ్యక్తి, అజాతశత్రువు అని చెప్పొచ్చు. తన వైద్య వృత్తి ద్వారా, రాజకీయాల ద్వారా అనేక మందికి విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ సురేష్ బాబు గారిని కలిసి వారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవడం కూడా నాకు సంతోషంగా ఉంది కిషోర్ గారు, ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు టైలర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు చాలా మొట్టమొదటి కాన్వెంట్ అని చెప్పచ్చు. అవును సార్. అది మళ్ళీ రీస్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అవును సార్. సో దాని గురించి, దాంట్లో మీ మిత్ర బృందం కృషి, మీ కృషి చాలా ఉందని విన్నాము. ఆ వివరాలు తెలియజేస్తారు సార్. ఇది టైలర్ హై స్కూల్ అనేది కుప్పం ప్రాంతంలో ఒక ఎమోషన్ అనమాట. అది ఎందుకంటే కుప్పం ప్రాంతంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్. అది కూడా ఒక ఆంగ్లో ఇండియన్ స్టార్ట్ చేసి విశేషంగా చాలామంది పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి చాలామందిని ప్రయోజకులను చేసిన ఒక మంచి స్కూల్ టైలర్ హై స్కూల్ అనమాట. సో టైలర్ హై స్కూల్ 1981లో మొదలుపెట్టారు. సో అప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ టైం ఎల్కేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ అప్ టు 10th వరకు కూడా దాంతోనే చదువుకున్నాను. నాలాగా చాలామంది అక్కడ స్టూడెంట్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చదువుకుని ఈరోజు ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, సైంటిస్ట్గా, టీచర్స్గా. సో ఇట్లా చాలా చోట్ల వాళ్ళు రాజకీయాల్లో కూడా వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చారనమాట. ఆ స్కూల్ అనేది 2008 వరకు రన్ అయింది. సో 2008లో ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆయనకి ప్రిన్సిపల్ గారికి హెల్త్ బాగాలేకపోవటం, ప్రిన్సిపల్ గారి చిక్కి మిస్ చనిపోవటం, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల అది క్లోజ్ అయిపోయింది అనమాట. క్లోజ్ అయిపోయిన తర్వాత దానికి చాలా ఆస్తులు ఉన్నాయి. టైలర్ హై స్కూల్ అంటే ఇట్ వాస్ రన్ బై అ సొసైటీ, లేబర్ ఆఫ్ లవ్ సొసైటీ అనేది ఒక రన్ చేసేదన్నమాట. దాని ఫండింగ్ అంతా లేబర్ ఆఫ్ లవ్ సొసైటీ స్విట్జర్లాండ్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఆ ఫండ్ ద్వారా ఇక్కడ శాంతిపురంలో, కుప్పంలో అంతా కూడా చాలా వరకు కూడా ప్రాపర్టీస్ కొన్నారు. ఆ ప్రాపర్టీస్లో ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలా, ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వాళ్ళ ఆలోచన. సో ఎప్పుడైతే అది క్లోజ్ అయిపోయిందో, ఆయన అమెరికాకి వెళ్ళిపోయారో హెల్త్ ఇష్యూస్తో, సో ఈ ప్రాపర్టీస్ అన్నింటి మీద కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళ కళ్ళు పడింది. సో వాళ్ళందరూ కూడా దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళ కొడుకు ద్వారా, కూతురు ద్వారా ఫోర్జరీలు చేసి దాన్ని వాళ్ళకు రిజిస్టర్ చేసుకుని దాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలిసిన తర్వాత క్లోజ్ అయిపోయిన స్కూల్ని అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరం అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాం. బికాస్ నేను 2007లోనే కుప్పంకి వచ్చిన, అంతవరకు చదువుకుంటున్నాను. సో 2008లో క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం, మేమందరం కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యాం, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ. దాంతో చాలామంది ప్రముఖులు ఉన్నారు. సో ఓల్డ్ స్టూడెంట్స్ ఫామ్ అయ్యి ఒక 26 మందితో ఒక బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేసాం. దాని స్కై అంటారు. టైలర్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్యుములేట్ చేసి ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూర్చొని దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లుంది, ఏ స్టేజ్లో ఉందని చెప్పి కనుక్కొని మా ప్రిన్సిపల్ గారు అమెరికాలో ఉంటే ఆయన్ని కాంటాక్ట్ చేసి ఆయన్ని ఒప్పించి మళ్ళీ ఇండియాకి పిలిపించి ఈ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఫేస్ చేసి రోడ్లలో ధర్నాలు చేశాము, పెద్ద పెద్ద ఇష్యూస్ చేశాము. ఎవరైతే ఆక్యుపై చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ ఎదుర్కొన్నాము. దాంతో చాలామంది మా అందరికీ కూడా మాకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, బాగా కావాల్సిన వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఆ ల్యాండ్ గ్రాబింగ్లో. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాం. సో అసోసియేషన్ స్ట్రాంగ్ చేసాం. మళ్ళీ 2012లో ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేసాం స్కూల్ని. సో రీస్టార్ట్ చేసి ఇనిషియల్గా 250 మెంబర్స్తో స్టార్ట్ అయిన స్కూల్ ఈరోజు దగ్గర 950 మంది పిల్లలతో అద్భుతంగా ఈరోజు ఆల్మోస్ట్ 13th ఇయర్ రన్ చేయగలుగుతున్నాం. ఈ సమయంలో ఈ 13 సంవత్సరాలు మాకు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాం. లీగల్ ఇష్యూస్ వచ్చాయి. అంటే మేము ఎవరైతే ఫైట్ చేసాం వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళటం, వాళ్ళు దాన్ని మళ్ళీ కోర్టుల ద్వారా ఇది మళ్ళీ ఆక్యుపై చేసుకోవాలని చెప్పి చూడటం, దాన్ని మేము ఎదుర్కోవడం, కోర్టు ద్వారా ఎదుర్కోవడం, డైరెక్ట్గా ఎదుర్కోవడం, ఇట్లా చాలా వరకు కూడా ఈ ఇష్యూస్ జరుగుతూ ఉంది. స్కూల్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళు చూడటం, దాన్ని మేము ఎదుర్కోవటం, ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూలో కూడా ఈరోజు మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ చాలామంది పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోనే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటమే కాకుండా చాలామంది దాదాపు 50 మంది దాకా ఫ్రీ స్టూడెంట్స్ కూడా ఈరోజు స్కూల్లో చదువుకుంటున్నారు అనమాట. ఏ కాన్సెప్ట్ అయితే మా ప్రిన్సిపల్ గారు అప్పట్లో స్టార్ట్ చేశారో, లేబర్ ఆఫ్ లవ్ సొసైటీ ద్వారా చాలామందికి పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అదే కాన్సెప్ట్లో మేము దాదాపు 50 మంది దాకా పేద పిల్లలకు ఈరోజు కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఆ విధంగా ఈరోజు మేము సొసైటీలో ఎంతో కొంత మంచి చేస్తున్నాం. ఈ టైలర్ హై స్కూల్లో చాలామంది బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నిస్వార్థంగా, దాంతో దయానిధి గారు ఐఆర్ఎం డిగ్రీ కాలేజ్ ఓనర్ ఉన్నారు, అదేవిధంగా డాక్టర్ సుదర్శన్ ఉన్నారు, అజిత్ గారు ఉన్నారు, హఫీజ్ గారు ఉన్నారు, మురళీమోహన్ రెడ్డి గారు ఉన్నారు,
అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మునాఫ్ గారు, ఇట్లా చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ప్రమోద్ గారు, సో దీన్ని తీసుకెళ్తాం. సో అందువల్ల ఇది ఇట్స్ నాట్ స్టోరీ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. సో మా అందరికీ కూడా ఈరోజు ఒక క్లోజ్ అయిన స్కూల్ని, ప్రాబబ్లీ టెల్లా హై స్కూల్ అంటే భారతదేశ చరిత్రలో క్లోజ్ అయిపోయిన స్కూల్ని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా రీస్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయడమే కాకుండా ఏ ఉద్దేశంతో ఓపెన్ చేశారో ఆ ఉద్దేశంతో ఈరోజు చాలామందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ప్రాబబ్లీ ఇండియన్ హిస్టరీలో చాలా అరుదుగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రాబబ్లీ దిస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అనుకుంటున్నాం. వీ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ స్టోరీ. సార్, మీరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు దొరసామనాయుడు గారు వారసుడిగా మీరు ప్రస్థానాన్ని ప్రారంభించారు. బట్ ముందుగా మీ నాన్నగారు గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పటి తరం, మా తరం వాళ్ళకి ఎక్కువగా తెలియదని చెప్పాలి. ఎందుకంటే మేము అప్పటికి బహుశా పుట్టలేదేమో. సో నాన్నగారు రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, వాళ్ళు కుప్పంకి చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, అవి మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. ఓకే, మా నాన్నగారు స్వర్గీయ శ్రీ బిఆర్ దొరసామనాయుడు గారు 78 నుంచి 83 వరకు కుప్పం ఎమ్మెల్యేగా, అదేవిధంగా 82 నుంచి 85 వరకు రెస్కో చైర్మన్గా, ఒక ప్రముఖ లాయర్గా, సంఘ సంస్కర్తగా, సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిగా కుప్పం నియోజకవర్గంలో చాలా సుపరిచితులు అనమాట. ఆయన మొదటి నుంచి కూడా విద్యార్థి నాయకుడు. ఆయన అన్ని బేసిన్ కాలేజ్, బీటీ కాలేజీలో మదనపల్లిలో చదివినప్పుడు కూడా బీటీ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికై ఆయన ఒక విధులని చాలా చక్కగా నిర్వర్తించారు. ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన సిపిఐ నారాయణ గారు కూడా ఆయనకి జూనియర్గా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన విద్యార్థి దశ నుంచి కూడా నాయకుడికి ఎదగటమే కాకుండా 1978లో మొట్టమొదటిసారిగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన వెంటనే గెలవడం కూడా జరిగింది. అతి చిన్న వయసులో, అప్పుడు దగ్గర 32 సంవత్సరాలు మాత్రమే మా నాన్నగారికి. అంత చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవటమే కాకుండా కుప్పం నియోజకవర్గానికి విశేష సేవలు అందించడం, చాలా చోట్ల చెరువులు కట్టించడం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికి కూడా రామకుప్పం మండలం కావచ్చు, శాంతిపురం, కుప్పం మండలంలో, గుడిపల్లి మండలంలో కూడా ఆయన కట్టించిన చెరువులు దాదాపు 12 పెద్ద చెరువుల దాకా కట్టించడమే కాకుండా రైతులందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విశేషంగా సేవలు అందించారు. ప్రముఖంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే కుప్పం నియోజకవర్గంలో అప్పట్లో ఈ విద్యుత్ అనేది చాలా తక్కువగా అవైలబుల్ ఉండేది, ఓన్లీ చిన్న చిన్న టౌన్స్లో ఉండేది. అలాంటిది ప్రతి పల్లెకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఇందిరమ్మ, అదేవిధంగా ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి అమర్నాథ్ రెడ్డి గారి చొరవతో, వాళ్ళ కోఆపరేషన్తో ఇక్కడ రెస్కోని తీసుకురావడమే కాకుండా ఫౌండర్ చైర్మన్గా ఉంటూ కుప్పం నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక యుద్ధ ప్రాతిపదికన, అది 3 years డిజైన్ చేసింటే ఆ ప్రాజెక్ట్ని కేవలం 1.5 yearలోనే ఆ ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కాకుండా ఆయన సొంతంగా అప్పుడున్న లిమిటెడ్ రిసోర్స్ని యూస్ చేసుకుని ప్రతి గ్రామానికి కూడా 100% ఎలక్ట్రిఫికేషన్ చేసేదానికి విశేషంగా కృషి చేసిన మహానాయకుడు మా తండ్రి గారు. అంతేకాకుండా ఆయన ఒక న్యాయవాదిగా చాలామందికి బెయిల్ ఇప్పించడంలో కావచ్చు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కావచ్చు, ఎవరికైనా సమస్యలు ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ చేసి లోక్ అదాలత్ లాగా వాళ్ళకి సమస్యలను పరిష్కరించి కోర్టు చుట్టూ తిరగకుండా వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించడం కావచ్చు, ఇలా విశేషంగా ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకున్న మహానాయకుడు మా తండ్రి గారు. ఆ విధంగా ఆయన చిన్న వయసులో 52 సంవత్సరాలకే ఆయన చనిపోయారు. అయినా కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన సేవలను కానీ, ఆయన తవ్వించిన చెరువులు కానీ, రెస్కో గురించి కానీ చెప్పుకుంటున్నారంటే నిజంగా ఆ మహానుభావుడు నిజంగా ఈ నియోజకవర్గానికి చేసిన సేవ మరెవరూ చేయలేదని నేను అనుకుంటున్నాను. గ్రేట్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మాకు యాక్చువల్లీ ఇన్ని విషయాలు తెలియదు అనమాట, కొంతవరకే తెలుసు, బట్ చాలా తెలియని విషయాలు చాలా చెప్పారు. సార్, ఇప్పుడు మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్తారా? సో నేను కుప్పంలోనే చదివానండి. కుప్పంలో 10th వరకు మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ బిఆర్ దొరసామనాయుడు గారు ఉన్నప్పుడు నేను కుప్పంలోనే టేలర్ హై స్కూల్ అని ఒక ఆంగ్లో ఇండియన్స్ రన్ చేసిన స్కూల్ ఉంది, అది ఇప్పుడు కూడా రన్ అవుతా ఉంది. ఆ స్కూల్లో చదువుకున్నాను అనమాట. సో 13 సంవత్సరాలు ఎల్కేజీ టు 10th స్టాండర్డ్ అక్కడే ఉన్నాను. ఎందుకంటే 13 ఎందుకుంటున్నానంటే ఎల్కేజీని 2 times చదివాను, ఎల్కేజీలోనే ఫెయిల్ అయ్యాను. దాని తర్వాత 13 years తర్వాత 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. 10th తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి తిరుపతి విజ్ఞాన భారతిలో చదువుకున్నానండి. దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో నాకు 825 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. సో సీట్ రాలేదు కాబట్టి మళ్ళీ నేను లాంగ్ టర్మ్కి వెళ్ళాను. చైతన్య కోచింగ్ సెంటర్కి వెళ్ళి విజయవాడలో అక్కడ చదువుకుని లాంగ్ టర్మ్లో స్టేట్ 10th ర్యాంక్ వచ్చింది. ఎంబీబీఎస్ ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశాను. దాని తర్వాత మళ్ళీ పీజీ కూడా ఉస్మానియాలో చేశాను. దాని తర్వాత 1 year వచ్చేసి నేను నెల్లూరులో పీపీసీ అండి, పీపుల్స్ పాలిక్లినిక్ అని ఉంది, ప్రజా వైద్యశాల, రామచంద్రారెడ్డి గారిది, కమ్యూనిస్ట్ వాళ్ళది, చాలా మంచి హాస్పిటల్. అందులో 1 year నేను సర్వీస్ చేసిన తర్వాత కుప్పంకి వచ్చాను. ఇనిషియల్గా 7 years గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. దాని తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో బీఆర్డి మెమోరియల్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ రన్ చేస్తూ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ
ఉంటున్నాను. సో మీరు ఒక వైద్యుడిగా ఇప్పుడు విశేషమైన సేవలు అందిస్తున్నారు సార్. అలాగే ఒక ట్రస్ట్ కూడా మీరు ఏర్పాటు చేశారనేసి విన్నాము. మేము కొన్ని చూసాము కూడా. ఇప్పుడు గుడివంకలో జాతర జరిగినప్పుడు అక్కడ మీ వైద్యుల బృందంతో అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేయడము, ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. వాటి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత, నేను 2000లో చనిపోయారు. 2007లో కుప్పంకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలి, మనం చదువుకుని ఈ లెవెల్లో ఉన్నాము అంటే మా తండ్రి గారు మా కుటుంబం మీద హ్యాపీగా ఉందంటే దానికి కారణం కుప్పం నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఈ కుప్పం ప్రాంతం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక తపంతో మా తండ్రి గారి పేరు మీద BRD మెమోరియల్ ట్రస్ట్ అనేది ఓపెన్ చేసి, చారిటబుల్ ట్రస్ట్ అనేది ఓపెన్ చేసి, దాని ద్వారా నేను డాక్టర్ని కాబట్టి విశేషంగా హెల్త్కి సంబంధించిన ఇష్యూ అంటే ప్రాబ్లమ్స్ని డీల్ చేయాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ప్రజలకి అవగాహన కల్పించడం, క్లాసెస్ తీసుకోవడం పిల్లలకి, అదేవిధంగా ఊర్లకు వెళ్ళి వాళ్ళకి హెల్త్ మీద దాని మీద అవగాహన కల్పించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాను అన్నమాట. సో ఆ విధంగా గత 15 సంవత్సరాలుగా కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ టేలా హై స్కూల్ ఏదైతే నేను చదువుకున్న స్కూల్ ఉందో దాని ద్వారా కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నేను ముందుకెళ్తున్నాను. సార్ వివాహం, పిల్లలు, వాటి వివరాలు సార్? నాకు 2009లో వివాహం అయిందండి. మా సతీమణి డాక్టర్ మండవ హరిత గారు, ఆమెది విజయవాడ నందిగామ పుట్టిన స్థలం ఆమె. సో ఆమె MBBS MS రెండు కూడా ఆస్ట్రో మెడికల్ కాలేజ్లో, అదేవిధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేసింది MBBS అండ్ MS. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఏరియా హాస్పిటల్లో CA సివిల్ అసిస్టెంట్ సర్జన్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఆమె CASగా పనిచేస్తున్నారు. అండ్ సాయంత్రం పూట కన్సల్టెంట్గా మా హాస్పిటల్లోనే ఉంటారు. సో ఆ విధంగా మాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు ధ్రువ్, ఆ అబ్బాయి 8th స్టాండర్డ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో చదువుతున్నాడు. రెండో అబ్బాయి ఐరవ్, సో ఇప్పుడే జస్ట్ LKGలో జాయిన్ అయ్యాడు అనమాట. ఇప్పుడు మీరు వైద్య వృత్తిలో చాలా విశేష సేవలు అందిస్తున్నారు కుప్పం ప్రాంత ప్రజలకి. సో మీరు సర్జరీస్ కూడా చేస్తుంటారు. సో మీకు బాగా సంతృప్తినిచ్చిన వైద్య సేవ, ఒక సర్జరీ కానివ్వండి, ఏదైనా ఒకటి మాతో పంచుకుంటారు? అంటే నేను ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు అండి, చాలామంది పాపం పేదవాళ్ళు, అప్పట్లో ఇనిషియల్గా ఆరోగ్యశ్రీ కూడా ఉండేది కాదు. సో ఆరోగ్యశ్రీ లేని టైంలో కూడా, అసలు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కూడా చాలామంది పాపం ఆరోగ్యశ్రీ మీద అవగాహన లేకుండా, రేషన్ కార్డు రెడీ చేసుకోకుండా, చాలా కట్టిక పేదరికంతో ఉన్న వాళ్ళు చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మా దగ్గర అనెస్థిస్ట్ కూడా ఉండేవాడు కాదు. సో అలా లేని సమయంలో కూడా మా అంతకు మేమే అనెస్థీషియా ఇచ్చి రిస్క్ తీసుకొని కూడా చాలామందికి ఆపరేషన్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే అసలు చనిపోయే స్టేజ్లో వచ్చి అసలు సెల్యులైటిస్లు కావచ్చు, అబ్డామినల్ పెరిటోనైట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇంకా మీరు చేయకపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం సార్ అనే స్టేజ్లో ఉన్న వాళ్ళని అక్కడున్న చిన్న OT టెక్నీషియన్స్, అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక సహకారంతో అప్పుడు ఆపరేషన్ చేసి వాళ్ళు సంతోషంగా బ్రతికి ఒక వారానికంతా ఇంటికి వెళ్తూ ఉంటే అది చూసి మాకు చాలా సంతోషం వేసేది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. డాక్టర్ని అయినందుకు గర్వించదగ్గ క్షణాలు అవన్నీ. సో అలానే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది పేదవాళ్ళు వస్తూ ఉంటారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకో చోటుకు వెళ్ళమన్నా కూడా లేదు సార్ మీరు చేస్తేనే చేసుకుంటామని చెప్పడం, అలా వాళ్ళ దగ్గర లేకపోతే డబ్బులు లేకపోతే కూడా వీలైనంత తక్కువగా, సో వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఫీజులు తగ్గించి మనం సర్వీస్ చేయటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇదే కాకుండా మన ఏరియాలో చాలా వరకు కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. అదేవిధంగా రక్తహీనత, అనీమియాకి సంబంధించిన సమస్యలు ఉంది. ఎస్పెషలీ ఈ స్టిరాయిడ్స్ అనేది చాలా ఎక్కువగా, స్టిరాయిడ్స్ని వాడి వాళ్ళు స్టిరాయిడ్ అబ్యూజ్లోకి వెళ్ళి, అనాల్జెసిక్ అబ్యూజ్లోకి వెళ్ళి చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తుంటారు అనమాట. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఏది వాడాలి, ఏది వాడకూడదు, రక్తహీనతకు కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి, కాల్షియం డెఫిషియన్సీ కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పి మూఢనమ్మకాల మీద వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు వచ్చిన మార్పుల్ని చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జీవితంలో ఏం సాధించకపోయినా ఏదో ఒకటి సాధించామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఈ వైద్య వృత్తిలో ఉందండి. అలాగే వైద్య వృత్తిలో మీ జర్నీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా సాగుతుంది సార్? సో నేను 2007లో కుప్పంకి వచ్చానండి. 2007 ఎండింగ్లో. అప్పటి నుంచి ఇప్పటికంటే దాదాపు 17 సంవత్సరాలు వైద్య వృత్తిలో నేను కొనసాగుతున్నాను. సో నేను పాలిటిక్స్లో ఉన్నా కూడా ఫుల్ టైం పాలిటిక్స్ కంటే కూడా పార్ట్ టైం చేసుకుంటూ ఎక్కువగా హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూనే వస్తున్నాను. సార్ మీ 17 ఏళ్ళ ఈ సుదీర్ఘ వైద్య కెరీర్లో మీరు ఏదైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా? మీకు ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిందా? అదే అంటే ప్రతి ఫీల్డ్లో కూడా సవాల్ అనేది ఉంటుంది. సో ఎస్పెషల్లీ చెప్పాను కదా, ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే చాలా వరకు ఫెసిలిటీస్ తక్కువ ఉండేది. అట్ ది సేమ్ టైం అనెస్థిస్ట్ ఉండేవాడు కాదు, మత్తు డాక్టర్ అనేవాడు.
సో ప్లస్ ఎక్విప్మెంట్స్ తక్కువ ఉండేది, బ్లడ్ అవైలబుల్ ఉండేది కాదు, మంచి మంచి ఇంజెక్షన్స్, కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉండేది కాదు. అయినా కూడా మనం అలాంటి సిచ్యువేషన్స్లో వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చిన పేషెంట్స్ని డీల్ చేయడం అనేది చాలా క్లిష్టంతో కూడుకునేదే కాకుండా ఏదైనా కాంప్లికేట్ అయితే లీగల్గా కూడా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని టేకప్ చేసి కొన్నిసార్లు ఎక్కువసార్లు సక్సెస్ అవటం, కొన్నిసార్లు ఫెయిల్ అవటం జరిగినప్పుడు కూడా సో ఆ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నదో ఏ విధంగా చేయాలి అనేది, బ్లడ్ లేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేటివ్ ఏ విధంగా చేయాలి, సో పేషెంట్స్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళ అటెండర్స్కి ఏ విధంగా మనం చెప్పాలి అనటంలో కావచ్చు, లేదంటే ఒక మందు లేనప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా లో క్వాలిటీ మందుని వాడి కూడా పేషెంట్ని ఏ విధంగా బయటికి తీసుకురావటం, ఇట్లాంటివన్నీ ఫేస్ చేసినప్పుడు ఇవన్నీ వెరీ ఛాలెంజింగ్ అనిపించేది. అంతేకాకుండా చాలామంది మన ఏరియాలో విష జ్వరాలతో బాధపడుతూ ఉంటారు. ఆ విష జ్వరాలు అన్నోన్ ఫీవర్స్, అది ఇప్పుడు కూడా కనుక్కోలేకపోతున్నాం. సమ్ డెంగ్యూ లైక్ ఫీవర్స్ అంటారు, సమ్ స్క్రబ్ టైఫస్ అంటారు, ఏది కరెక్ట్గా డయాగ్నోస్ కావన్నమాట. బట్ స్టిల్ పేషెంట్స్ ఫీవర్ వస్తూనే ఉంటుంది, డిట్యూరేట్ అవుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అనమాట. గవర్నమెంట్ ఏమో అది డెంగ్యూ కాదు అంటుంది, మనకేమో సిమ్టమ్స్ అని డెంగ్యూ లాగా ఉంటుంది. సో చాలామంది చనిపోతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ని డీల్ చేసినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు మూఢనమ్మకాలతో మేము పోయి అగ్గారు చేసుకుంటామని, ఏదో పూజలు చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోవటం, దాని ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత సీరియస్ అయిపోవటం, మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళని కొంతమందిని కాపాడగలుగుతాం, కొంతమందిని కాపాడలేకపోతున్నాం, ఆ టైం డిలే వల్ల. ఇట్లాంటివన్నీ వెరీ ఛాలెంజింగ్ అనమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అవగాహన కల్పించి ఈ రాను ఈ మూఢనమ్మకాలు ఏదైతే ఉందో, ఈ అమ్మ వస్తే హాస్పిటల్కి రాకూడదు అనేది కానీ, లేదంటే అగ్గారులు చేసుకోవడం కావచ్చు, లేదంటే జంతు బలి ఇస్తే అన్నీ సర్దుకుంటుందని చెప్పి వాళ్ళైతే ఫీలింగ్లో ఉంటారో, వాటన్నింటి మీద కూడా అవగాహన కల్పిస్తూ వచ్చేసరికి రాను ప్రజల్లో మార్పు వచ్చి ఈరోజు చెప్పుకుంటే విశేషంగా ఈ 17-20 సంవత్సరాలుగా వాళ్ళకు మార్పు వచ్చినదే నేను గమనించానండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు స్టెరాయిడ్స్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారని. సో ఈ పిఎంపి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, మామూలుగా వాడుక భాషలో ఆర్ఎంపీ అనేసి కూడా అంటుంటారు. యాక్చువల్గా వాళ్ళు ఆర్ఎంపీ కాదు, పిఎంపి డాక్టర్లు. సో వారి ప్రభావం ఎలా ఉంది మన ప్రజల పైన, మీ అభిప్రాయం ఏంటి? అంటే టు బి ఫ్రాంక్, వాళ్ళు రూరల్ ఏరియాస్లో ప్రజలకు అందుబాటులో ఉండేది వాళ్ళే. సో ఎప్పుడైతే ఎంబీబీఎస్ డాక్టర్లు రూరల్ ఏరియాస్లో ఉండరో, న్యాచురల్గా ప్రజలందరూ కూడా వాళ్ళని అప్రోచ్ అవుతారు. సో అప్రోచ్ అయినప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు దే ఆర్ సపోజ్ టు డూ ఓన్లీ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించాలి. కానీ రాను ఏమవుతుందంటే వాళ్ళు కూడా చాలా వరకు మందులు ఇవ్వటం, అది ప్రిస్క్రైబ్డ్ మందులే కాకుండా వాళ్ళకి తెలియని మందుల గురించి కూడా అందరితో పాటు ఇచ్చేయడం, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వాడేదాన్ని చూసి దేనికి వాడాలో అని తెలుసుకోకుండా కూడా ఇచ్చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా వరకు కూడా అప్పటికప్పుడు వాళ్ళకి రిలీఫ్ రావచ్చు పేషెంట్స్కి. సో లాంగ్ టర్మ్లో ఎస్పెషలీ స్టిరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది. మా ఏరియాలో చూస్తే 50-60 ఏళ్ళు రీచ్ అయిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ స్టిరాయిడ్ అబ్యూస్ అనేది, ఎనాలిసిస్ అబ్యూస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో అప్పటికి వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళందరూ ఈ కుషింగాయిడ్స్ ఫీచర్స్ అవ్వటం, కిడ్నీస్ దెబ్బతింటం, బోన్స్ వీక్ అయిపోవటం, వీటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటుంది అనమాట. సో ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఈ సొసైటీకి అవసరం, బట్ వాళ్ళ లిమిట్లు తెలుసుకొని వాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ వల్ల కానప్పుడు ఇమీడియట్గా పెద్ద హాస్పిటల్కి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపిస్తే ఈ సమస్యలు రావు. అలా కాకుండా చాలామంది వాళ్ళంతకు వాళ్ళే ట్రీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో అంటే మీరు ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఇలాంటివి అందుబాటులో ఉన్న వాళ్ళతో చేసుకోండి, ఇంకా రిమైనింగ్ క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించండి. 100%. సో ఆర్ఎంపీ ఆర్ సపోజ్ టు డూ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ అనమాట. వాళ్ళు దాన్ని చేసి బేసిక్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హెవీ ఫీవర్తో వచ్చారు, వాళ్ళకు పారాస్టమాల్ ఇంజెక్షన్ వేయటమో, లేదంటే పారాస్టమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళని టెపిడ్ స్పాంజించేసి వాళ్ళ టెంపరేచర్ తగ్గించి వాళ్ళని ఇమీడియట్గా పెద్ద హాస్పిటల్ పంపించడం వరకే వాళ్ళ పని. అలా కాకుండా మేమే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డెంగ్యూ ఫీవర్ని అక్కడే పెట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలామంది సీరియస్ అయిపోయిన తర్వాత రావటం, లేదంటే కొంతమందికి ఇల్లీగల్ అబార్షన్లు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల అనేకమైన కాంప్లికేషన్స్తో వాళ్ళు ల్యాండప్ అవుతుంటారు. చాలామంది వరకు సఫర్ అయ్యి ఆ మార్టాలిటీ కూడా ఫేస్ చేయటం, దానివల్ల ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో జరుగుతుంది. దాన్ని ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కొంచెం గార్డెడ్గా ఉండి ఏది మనం ట్రీట్ చేయగలం, ఏది మనం ట్రీట్ చేయలేము అనేది కానీ వాళ్ళు అవగాహన చేసుకొని చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ అవసరమైతే ఈ సొసైటీ ఉంది, కానీ పరిధిని మించి వాళ్ళు చేయడం వల్లే సమస్యలు వస్తాయి. లేకపోతే మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, వాటి వివరాలు తెలియజేస్తారు? సో నేను మొదటి నుంచి కూడా మా నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని. సో రాజకీయాల్లోనే ప్రజలకు సేవ చేయగలము అని ఒక ఆలోచనతో ఉండేవాడిని. అఫ్కోర్స్ అది ఇప్పుడు కరెక్ట్ కాదు, ఏ రంగంలో అయినా కూడా మనం సర్వీస్ చేయొచ్చు అనేది అర్థమైంది.
బట్ స్టిల్ మా నాన్నగారు ఒక ఎమ్మెల్యేగా, ఒక రెస్కో చైర్మన్గా, ఒక లాయర్గా ఆయన ఎన్నో చేశారు కాబట్టి అది చూస్తూ పెరిగిన వానిగా ఒక రాజకీయ నాయకుడిగానే మనం సేవ చేయగలమనే ఫీలింగ్తో వచ్చిన వాడిని. మొట్టమొదటిగా నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా, స్టూడెంట్ లీడర్గా నేను ఎన్నికయ్యాను. అప్పట్లో కూడా చాలా కల్చరల్ యాక్టివిటీస్లో అంతా కూడా పార్టిసిపేట్ చేసి డిబేట్స్, ఎలక్ట్యూషన్ కాంటెస్ట్లు వాటన్నింటిలో కూడా నేను ఫస్ట్ వచ్చేవాడిని. దాని తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత మా దగ్గర క్లాస్ రిప్రజెంటేటివ్ అని ఎలక్షన్స్ జరుగుతున్నాడు ఫస్ట్ ఇయర్లో. అక్కడ నేను ఫస్ట్ టైం కంటెస్ట్ చేయటం, అక్కడ నేను గెలవటం, అలా మొదలైందనమాట నా ఒక రాజకీయ ప్రస్థానం. దాని తర్వాత నేను హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మా వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు ఈ యూజర్ ఛార్జెస్ మీద. అప్పుడు హౌస్ సర్జన్ అసోసియేషన్లో ఒక జనరల్ సెక్రటరీగా ఉంటూ అక్కడ నేను విశేషంగా ఉద్యమంలో పాల్గొని అక్కడ మొదలైంది. దాని తర్వాత పీజీ చేసేటప్పుడు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా 2 టర్మ్స్ ఉన్నాను. అప్పుడు కూడా మన రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో మేము ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కువగా ఇచ్చేస్తున్నారని చెప్పి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ తగ్గిపోతుందని చెప్పి దాని మీద 23 రోజులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ అలా రాజకీయంగా అప్పట్లోనే నేను కొంచెం ఒక విద్యార్థి నాయకుడిగా అవగాహన తెచ్చుకుని 2007లో కుప్పం వచ్చిన తర్వాత కాంగ్రెస్లో, మా తండ్రి గారు కాంగ్రెస్లో ఉండి చనిపోయారు కాబట్టి ఆ కాంగ్రెస్లో నేను కొనసాగుతూ 2009లో కంటెస్ట్ చేయాలని చెప్పి ట్రై చేశాను. 2009లో, 2014లో అప్పుడున్న పరిస్థితులను బట్టి స్టేట్ డివిజన్ వల్ల కుదరకుండా 2019లో నేను చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఫస్ట్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకున్నారు. దాని తర్వాత ఏఐసిసి మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు. లాస్ట్ 5 ఇయర్స్గా నాకు డిసిసి ప్రెసిడెంట్గా కూడా నన్ను పార్టీ అధిష్టాన వర్గం నియమించి కాంగ్రెస్ పార్టీలో విశేషంగా నన్ను ఆదరించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు 2023 నేను తెలుగుదేశం పార్టీకి రావడం, కుప్పం నియోజకవర్గంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటూ కుప్పం నియోజకవర్గ విస్తరణ విభాగానికి కన్వీనర్గా ఉంటూ ఇప్పుడు నా రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఆయన ఆహ్వానించారని వెళ్ళారా, లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? నిజం చెప్పాలంటే కాంగ్రెస్లో ఉండటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా చేయలేని వాటిని అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాహుల్ గాంధీ గారి ద్వారా, మా రఘువీరారెడ్డి గారి ద్వారా కుప్పం నియోజకవర్గానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక తోడ్పాటుతో ఏమన్నా చేయాలి అని ఒక తపంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఆయన చేస్తున్న అరాచకాలు, ఆయన తెలుగుదేశం పార్టీ సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన్ని ఈ నియోజకవర్గం రానియకపోవడం కావచ్చు, ఆయన మీద అనవసరమైన దాడులు చేయటం, వ్యక్తిగత హనన అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఇది మాకు కూడా అనిపించింది, దిస్ ఇస్ నాట్ రైట్ టైం. ప్రాబబ్లీ కాంగ్రెస్ పార్టీకి ఇంకో 10-15 సంవత్సరాలు పట్టచ్చు. అంతవరకు మనం ఇలానే ఉంటే మన రాష్ట్రం కూడా దెబ్బతింటుంది, నియోజకవర్గం కూడా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో మేమందరూ ఆలోచిస్తున్న తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని ఒక రోజు పిలిచి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఎస్, కాంగ్రెస్ ద్వారా నువ్వు చేయాలనుకున్నా మంచిదే, కానీ ఇప్పట్లో కాంగ్రెస్ ద్వారా నువ్వు చేయలేకపోవచ్చు. బట్ నా ఆలోచన మీ ఆలోచన అంతా ఒకటే కాబట్టి మీరు టీడీపీకి వస్తే టీడీపీ ద్వారా కూడా మన నియోజకవర్గాన్ని మనం విశేషంగా అభివృద్ధి చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి ఆయన ఏ రోజైతే చెప్పాడో అది విన్న తర్వాత నిజం అనిపించి, నిజమే కదా, ఈ టైంలో కూడా మనం రాష్ట్ర బాగు గురించి ఆలోచించకపోతే, చంద్రబాబు నాయుడు గారితో తోడ్పాటును అందించకపోతే ఖచ్చితంగా మనం భావితరాల వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తామనే ఉద్దేశంతో కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని 1 year బ్యాక్ నేను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. మీ మాటలు వింటుంటే సేమ్ పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా గుర్తొస్తున్నాయి సార్. ఆయన కూడా మీరు ఏదైతే రీజన్ చెప్పారో అదే రీజన్తో ఈ మద్దతు ఇచ్చారనమాట. మంచి నిర్ణయం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించింది, దాంట్లో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఆ వివరాలు తెలియదు. 2023లో నేను జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి నన్ను రాష్ట్ర కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో ఈ పార్టీని విస్తృతపరచాలంటే, కొత్త వ్యక్తుల్ని చేర్చుకోవాలంటే సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళైతే వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని కన్విన్స్ చేయగలము. కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు మాలాంటి వాళ్ళే మారారంటే మిగతా వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నన్ను కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ చైర్మన్గా నన్ను నియమించడం జరిగిందండి.
దాని ద్వారా నేను వీలైనంత వరకు ఇతర పార్టీలు కాంగ్రెస్లో మిగిలిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, వైసీపీలో ఉన్న నాయకుల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకున్న అపోహల్ని తొలగించి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మన నియోజకవర్గంని డెవలప్ చేసుకోగలం, రాష్ట్రాన్ని కాపాడుకోగలం అని చెప్పి కన్విన్స్ చేసి చాలామందిని మేము అప్పట్లో తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందని చెప్పుకునే స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారికి దగ్గర 50,000 మెజార్టీ తీసుకురావడంలో కూడా అందరితో పాటు నాది కూడా నా వంతు కృషి కూడా ఉందని చెప్పి గట్టిగా నేను నమ్ముతున్నాను. ఆ విధంగా ఖచ్చితంగా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉందండి. సో ఇప్పుడు మీరు శాంతిపురం మండలానికి ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా పనిచేశారని విన్నాము. సో అక్కడ మండలంలో గత ఎన్నికల ఫలితాలు ఈ ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? సో శాంతిపురం మండలానికి ఇన్ఛార్జ్ అన్నట్టు కాదు, కానీ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క మండలానికి వెళ్ళి చూసుకోమని చెప్పారు. శాంతిపురం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత బలంగా ఉండేదో అదేవిధంగా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్, అదేవిధంగా వైసీపీ కూడా స్ట్రాంగ్గా ఉండే మండలాల్లో శాంతిపురం మొదటి స్థానంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ప్రాంతం శాంతిపురం మండలం. అక్కడ రకరకాలైన కుల సమీకరణలు, రకరకాలైన ఇదంతా ఉంటుంది కాబట్టి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటుంది కాబట్టి, ప్లస్ నాయకుల్లో కూడా కొంచెం సమన్వయ లోపం ఉండేది అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు, కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునిరత్నం గారు నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా నాతో బాగా కోఆపరేట్ చేశారు. అక్కడున్న మండల ప్రెసిడెంట్ గారు, అదే క్లస్టర్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా నాతో బాగా కోఆపరేట్ చేసి వాళ్ళతో పాటు నన్ను కూడా యాక్సెప్ట్ చేసి చాలా చక్కగా మేము ముందుకు తీసుకెళ్ళాం పార్టీని. ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం 2,000 మెజార్టీ వచ్చిన శాంతిపురం నియోజకవర్గ మండలంలో ఈసారి 6,500 అంటే దాదాపు 4,000 ఓట్లు ఎక్కువగా తీసుకొచ్చామన్నమాట. ఈ లెక్కను కంపేర్ చేసి మిగతా ఏ మండలంలో కూడా ఒకేసారి 4,000 ఓట్లు మార్పు జరిగిందనేది లేదు. సో అందువల్ల శాంతిపురం మండలంలో మంచి మార్పు తీసుకొచ్చాం మేము అందరం కలిసి. ఇదే ఒక్కరితో డాక్టర్ సురేష్ అనుకుంటేనో ఇంకోరు అనుకుంటేనే జయ్యేది కాదు. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. మండల్ ప్రెసిడెంట్తో నిలుచుకొని పైన నుంచి కింద వరకు కూడా ప్రతి ఒక్కరి కోఆపరేషన్తో మేము దాదాపు 4,000 ఓట్ల దాకా మేము పెంచుకోగలిగామనేది ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. సార్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చినప్పుడు మీ కాంగ్రెస్ క్యాడర్ మొత్తము మీ వెనకే ఉన్నారా? వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సహకారం మీకు ఎలా ఉండింది? అంటే కాంగ్రెస్లో నేను టీడీపీలోకి వచ్చే టైంకి ఐ వాస్ డీసీసీ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంటే ఈ 7 నియోజకవర్గాలకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ప్రెసిడెంట్గా. సో నేను కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా అభిమానించే వ్యక్తిని. సో కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ కానీ, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మనకు స్వాతంత్రం తీసుకురావడం కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు అందరినీ సమానంగా చూడటం కావచ్చు. సో కాంగ్రెస్ ఒక ఐడియాలజీ నాకు మొదటి నుంచి కూడా నచ్చిన పార్టీ అది. అందువల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనో లేదంటే కాంగ్రెస్ పార్టీని జీరో చేసేయాలని ఏ రోజు నాకు తెలియదు. అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా వచ్చినా కూడా కుప్పం నియోజకవర్గంలో నన్ను నమ్మి నాతో పాటు వచ్చేవాళ్ళని మాత్రమే నేను పార్టీలోకి తీసుకున్నాను తప్ప ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళని అసలు టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అనేది ఉండాలి, ఈ నియోజకవర్గంలో ఉండాలనే ఉద్దేశంతో ఎవరిని ఫోర్స్ అయితే చేయలేదు. నా మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ కూడా సస్టైన్ అయితే ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా బలోపేతమైంది. మొన్న మేము ఎన్నికలప్పుడు కూడా చూసాము, ఎన్నికల విధుల్లో పనిచేయడానికి మీతో పాటు ఒక యువత 50 నుంచి 100 మందిని చూసాం. అంటే వాళ్ళందరూ కొత్తగా కనిపించారు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదన్నమాట. మేము టీడీపీ పార్టీలో కానీ ఎక్కడ చూడలేదు. బట్ వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు మీ కాంగ్రెస్లో మీకు అనుబంధంగా ఉన్న వాళ్ళు? అంటే ఇక్కడ 2 విధాలుగా ఉన్నారండి. ఒకటి మా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు, అంటే వాళ్ళందరూ బీఆర్డీ యూత్ అనే ఒక ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉంటూ బీఆర్డీ యూత్ తరఫున విశేషంగా సర్వీస్ చేస్తూ అండ్ హెల్త్ క్యాంప్స్ని సపోర్ట్ చేయడం కావచ్చు, లేదంటే ఏదైనా క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఏదైనా అవసరమైనప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి సర్వీస్ చేయడం కావచ్చు, ఏదైనా కెలమిట్స్ కరోనా టైంలో అట్లాంటి టైంలో అవన్నీ కూడా ఎక్కువగా చేసేవాళ్ళు బీఆర్డీ యూత్ అని వాళ్ళు యూత్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఒక దాదాపు 50 మంది దాకా ఉంటారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు ఉంటూ నడుస్తూ నా ఒక క్యారెక్టర్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీని కానీ నమ్ముతూ నాతో పాటు ప్రయాణించిన వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో పాటు నేను యాజ్ ఏ డాక్టర్ చాలామందిని కలుస్తుంటాను కాబట్టి వాళ్ళందరూ కూడా నా యొక్క క్యారెక్టర్ని, నా యొక్క వ్యక్తిగా అంటే నేను నడుచుకునే విధానానికి నచ్చి చాలామంది నాతో ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా నాతో పాటు ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ప్రాబబ్లీ వాళ్ళ గురించి మీరు అడుగుతుంటారు. అవునవును సార్. సో మీరు ఇప్పుడు చెప్పాలంటే మీరు రాజకీయాల్లో కానీ వైద్య వృత్తిలో కానీ మీరు అజాత శత్రువు అని చెప్పచ్చు. అంటే ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా మిమ్మల్ని గౌరవిస్తాయి అన్నమాట. సో దానికి కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు? అది ఎలా సాధ్యం సార్?
ఎందుకంటే ఇది అరుదు, చాలా అరుదు అన్నమాట. పాలిటిక్స్లో మనల్ని ప్రతిపక్ష నాయకులు కూడా గౌరవించే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే కూడా. అది మీకు సాధ్యమైంది అనమాట. అది ఎలా సాధ్యమో మీరు ఏమనుకుంటున్నారు దానికి కారణం? ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే, రాజకీయాల్లో మనము ఎవరికైనా అన్యాయం చేయాలనో ఒకరిని తొక్కాలని చెప్పి మనం ప్రయత్నం చేసినప్పుడే అందరూ మనకు శత్రువులు అవుతారు. అలా కాకుండా విన్ విన్ సిచ్యువేషన్ అంటే నీ యొక్క టాలెంట్ నీ యొక్క సర్వీసెస్ని సొసైటీకి యూస్ చేసుకోవచ్చు, రాజకీయాలు యూస్ చేసుకోవచ్చు, నీకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇతరులు కూడా అంటే నీతో పాటు లేని వాళ్ళని కూడా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న వాళ్ళని, ఇంతకుముందు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐడియాలజీని నమ్ముతూ ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ స్థాయిలో వాళ్ళ గుర్తింపు అనేది ఇస్తే ఎవరు మనల్ని అపార్థం చేసుకోరు, మనకు దూరం కారు. సో ఆ ఒక్క కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే మనం మన స్వార్థం చూస్తూ వేరే వాళ్ళని కాకుండా మనమే ఉండాలి, లేదంటే మన వాళ్ళే ముందుకు రావాలని చెప్పి కోరుకుంటామో అప్పుడే రాజకీయాల్లో కానీ ఇంకో ఫీల్డ్లో కానీ మనకు శత్రువులు అనేది ఏర్పడతారు. అలా కాకుండా అందరినీ కలుపుకొని పోతే ఖచ్చితంగా మనకి అందరూ మన మంచి కోరే వాళ్ళు ఉంటారు. ఒకరిద్దరు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, మనం ఎంత మంచి చేసినా కూడా మనల్ని అపోజ్ చేసి మనం అంటే వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని కొంతమంది ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో మనం వాళ్ళని ఇచ్చే గౌరవాన్ని బట్టే వాళ్ళు మనకి ఇస్తారన్నమాట. సో ఆ విధంగా ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్ నేను అందరినీ కోరేది కూడా అంతే. రాజకీయాల్లో మీరు ఎదగండి, పక్కన వాళ్ళని కూడా ఎదగనివ్వండి, అప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళొచ్చే తప్ప నువ్వు ఒకరిని లాగుతావు అంటే వెనక నిన్ను లాగి ఇద్దరు లాస్ట్కి కింద పట్టేందుకు ఇంకోటి ఉండదు. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక కుప్పం ప్రాంతంలో సో ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కావచ్చు, భాజపా కావచ్చు, ఇతర పార్టీలు, వాటి సమన్వయం ఎలా ఉంది ఇక్కడ కుప్పంలో? వాళ్ళ సహకారం కానివ్వండి ఎట్లా ఉంది సార్? కుప్పం నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. రెండవ పొజిషన్లో చూస్తే ఈరోజు జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీలో ఉన్న యువతని చూస్తే నిజంగా నాకు కూడా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతూ దాదాపు 10-15 సంవత్సరాలుగా ఎటువంటి పదవులు అనుభవించకపోయినా, ఎటువంటి రాజకీయ లబ్ధి చేకూరకపోయినా, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, అంతకుముందు చిరంజీవి గారి మీద నమ్మకంతో ఆ పార్టీ ద్వారా మనం ఏదో ఒకటి చేయాలి, మనం అన్యాయాన్ని ఎదిరించాలి, మనం ప్రజలకి సర్వీస్ చేయాలి, మన పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానో లేదంటే ఒక మంచి మినిస్టర్గానో చూసి ఆయన ద్వారా 10 మందికి మేలు చేయాలని చెప్పి వాళ్ళు తపనతో ఇన్ని కష్టాలు పడినా, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆయన వెంటే ఉండి నడిచారు చూడండి. దానికి నిజంగా వాళ్ళు ప్రశ్నించే తత్వం కానీ, వాళ్ళ ఉన్నది కొద్దిమంది అయినా కూడా వాళ్ళు యూనిటీగా రావడం కావచ్చు, వాళ్ళు జెండాను పెట్టుకొని గర్వంగా తిరగటం కావచ్చు, ఇవన్నీ చూస్తే చాలా వరకు మేము కూడా చెప్పుకుంటూ ఉంటాం తెలుగుదేశం పార్టీలో కూడా. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలని కూడా చాలామంది మా సీనియర్ నాయకులందరూ కూడా మేమంతా కూడా డిస్కస్ చేస్తుంటాం. ఆ విధంగా జనసేన పార్టీ వాళ్ళు మాలో లేని ఉత్సాహాన్ని ఈసారి ఈ ఎలక్షన్లో తీసుకొచ్చారు. దానికి నిజంగా మేము శిరస్సు వహించి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా బీజేపీ, ఇంకా మీకు తెలిసిందే మన మోడీ గారి చరిష్మాతో, మోడీ గారి దీంతో ఇప్పుడు భారతదేశం ఏ విధంగా అయితే దూసుకుపోతా ఉందో అదేవిధంగా ఇక్కడున్న కొద్దిమంది బీజేపీ నాయకులు కూడా మాతో బాగా కోఆపరేట్ చేశారు. ఆ విధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా చాలా చక్కగా ఓరితో ఓరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికి భేషజాలు లేకుండా, అంటే ఈగోస్ పోకుండా, అంటే వాళ్ళు నన్ను పిల్లలేదు నేను పిల్లలేదు అనకుండా తెలిసిన వెంటనే ముగ్గురం కూడా కలిసి చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళటం వల్లే ఈరోజు దగ్గర 50,000 మెజార్టీ దాకా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వగలిగామండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామని నా సన్నిహితులు కొంతమంది జన సైనికులతో తెలియడంతో వాళ్ళు ఒక ప్రశ్న అడగమన్నారు సార్ నన్ను. సో జన సైనికులు ఒక అభిప్రాయం అంటే మీ మీద అభిమానంతో వాళ్ళు ఏం అడిగారంటే, ఇప్పుడు టీడీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు కుప్పంలో, పెద్ద పెద్ద నాయకులు, చాలా సీనియర్లు ఉన్నారు. సార్ టీడీపీలో జాయిన్ అయ్యారు, బట్ సార్ జనసేనలోకి వచ్చి ఉంటే సార్ ఇక్కడ సుప్రీంగా ఉండేవాళ్ళు, ఇక్కడ చాలా బలంగా ఉండేది, జనసేనలో మాకు అండగా ఉండేది, అలాగే సార్కి కూడా మంచి కెరీర్ ఉండేది జనసేనలో అని వాళ్ళు మీ మీద అభిమానంతో వాళ్ళు ఒక అభిప్రాయం తెలియజేశారు. దాని గురించి మీ స్పందన? నేను ఈ జాయిన్ అయినప్పటి నుంచి కూడా, ఎన్డీఏ అలయన్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా జన సైనికుల్ని ఏ రోజు వేరే పార్టీ వాళ్ళైన భావంతో నేను చూడలేదు. కరెక్ట్. సో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ఎక్కువ మందికి నన్ను అభిమానించే వాళ్ళు జన సైనికులే. సో తెలుగుదేశం పార్టీలో ఎంత నన్ను అభిమానిస్తారో దానికంటే ఎక్కువగా జన సైనికులు కూడా నన్ను అభిమానిస్తున్నారు. సో అందువల్ల నేను ఏ రోజు కూడా ఈ డిఫరెన్స్ని అయితే చూడలేదు. బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను అంటే కుప్పం నియోజకవర్గం వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా విశేషంగా ఆయన కృషి చేసి మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి.
అందువల్ల మనము చంద్రబాబు నాయుడు గారు వెంట నడిస్తే ఆయన ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ద్వారా మనం నియోజకవర్గం ఏదో చేయొచ్చు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి వచ్చాము తప్ప మనల్ని ఇక్కడ ఏదో చేసేస్తారనో లేదంటే మనకి ఏదో పదవులు ఇచ్చేస్తారనో దాని ద్వారా మనం ఏదో సంపాదించుకునేద్దామనే ఉద్దేశంతో అయితే కాదు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు విశేషమైన అభిమానం, ప్రత్యేకంగా గౌరవం కూడా. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పోరాట స్ఫూర్తి, అసలు గ్రౌండ్ జీరో నుంచి ప్రజారాజ్యం ఎప్పుడైతే విలీనం చేశారో అప్పుడు జీరో, అప్పటి నుంచి కూడా ఈరోజు ఈ లెవెల్కి రాష్ట్రంలో నెంబర్ 2 స్థాయికి ఆయన రాగలిగారంటే ఆ ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఆ ఒక జర్నీ అనేది అంత ఈజీ అయింది కాదు. అంతమందిని ఇన్స్పైర్ చేయడం, మళ్ళీ అంతమంది కోట్ల మందిని ఆయన వెనక తెప్పించుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అవన్నీ చూస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి కింద పని చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. బట్ పార్టీ వైజ్ 100% నేను టీడీపీలోనే ఉంటాను. బట్ జన సైనికులకు కానీ నా అభిమానులకు కానీ ఎప్పుడే సమస్య వచ్చినా కూడా ముందుండి వాళ్ళకి అండగా ఉండేదంతా మాత్రం ఎప్పుడైనా మా పార్టీ వాళ్ళు వ్యతిరేకించినా కూడా ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకించైనా కూడా నేను జన సైనికులకు అండగా ఉంటానని చెప్పి అయితే చెప్పగలను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇన్నేళ్ళ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి సార్? సో చెప్పాను కానీ రాజకీయాల్లో మనం ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది మన వెనక గోతులు తీస్తూనే ఉంటారు. సో ఆ విధంగా కుప్పం నియోజకవర్గంలో నేను 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో రఘువీరారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కాంగ్రెస్లో నన్ను విశేషంగా ఎంకరేజ్ చేశారనమాట. సో ఆ టైంలో ఇక్కడున్న నాయకులు కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయటం కావచ్చు. రాష్ట్ర విభజనలో సో డెసిషన్ తీసుకునే సమయంలో అంటే లైక్ కాంగ్రెస్లోనే ఉండాలా లేదంటే వైసీపీకి వెళ్ళాలా అనే ఒక డెసిషన్ తీసుకునే సమయంలో కానీ ఇవన్నీ రాజకీయాల్లో సవాళ్ళు ఎదురయ్యాను. చాలామంది వైసీపీకి వెళ్ళిపోతామని చెప్పి సలహాలు ఇచ్చారు. బట్ నేను నమ్మిన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యం. మత సామరస్యం కానీ ఇంకోటి కానీ పేదవాళ్ళని పైకి తీసుకురావడం కావచ్చు, ప్రజాసేవ చేయడం కావచ్చు, లేదంటే డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని అప్పట్లో నమ్మి ఆ డెసిషన్ తీసుకునేదానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ స్టిల్ ఫైనల్గా నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే కాంగ్రెస్లోనే కొనసాగాలని డెసిషన్ తీసుకుని దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ జీరో అంటే ప్రజలందరూ చీత్కరించుకుంటున్నా కూడా కాంగ్రెస్లోనే కొనసాగాను. ఈ విధంగా చెప్పాలంటే రాజకీయంగా నేను పెద్దగా పదవులు అనుభవించకపోయిండొచ్చు ఆ 10 సంవత్సరాలు. బట్ ఆ 10 సంవత్సరాలు మాత్రం నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నామనే ఒక సాటిస్ఫాక్షన్ కానీ, కుప్పం నియోజకవర్గ ప్రజల్లో రాష్ట్రంలో ఎక్కడున్నా లేకపోయినా నన్ను కాంగ్రెస్ పార్టీ వాడినిగా ఇక్కడున్న ప్రజలు అభిమానించడం కానీ, దాని ద్వారా నేను తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు కూడా ఎవరు నన్ను అపోజ్ చేయకపోవడం, అందరూ కూడా నన్ను అక్కడిని చేర్చుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆ డెసిషనే కారణమని అనిపిస్తుంది. సో ఆ విధంగా అదే మేజర్ ఛాలెంజ్ అప్పట్లో. ఇంకా రెండవ ఛాలెంజ్ ఏంటంటే మా నాన్నగారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అవటం, దాని తర్వాత రెస్కో చైర్మన్గా ఎంతో సేవలు చేయటం, ఇవన్నీ కంపేర్ చేస్తారన్నమాట. డాక్టర్ సురేష్ అంటే ఏంటి, నాన్నగారు ఏం చేశారు, ఈయన ఏం చేస్తున్నారు, నాన్నగారి యొక్క లెగసీని ఈయన అంత గొప్పగా తీసుకెళ్ళలేకపోతున్నాడు, ఆయన చిన్న వయసుకి ఎమ్మెల్యే అయ్యాడు, ఈయన 47 సంవత్సరాలు వచ్చినా ఇంకా కనీసం ఏది కాలేదు అనే ఈ కంపారిజన్ ఏదైతే ఉందో అది అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. నిజంగా వీఆర్ సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నామో అని ఒక బాధ అనిపిస్తుంది. కానీ బట్ ఫైనలీ చెప్తున్నాను కదా, రాజకీయాల్లో కేవలం పదవులే కాదు, ప్రజాసేవ ఏ విధంగా అయినా కానీ నాయకుడిగా పదవులు అనుభవించకపోయినా కూడా ఒక సర్వీస్ అనేది మనం డిఫరెంట్ యాంగిల్స్లో చేయొచ్చు. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు 100% ఉంది. ఎస్పెషలీ టైలర్ హై స్కూల్ రీఓపెన్ చేయడం విషయంలో అయితే మాత్రం మా అందరికీ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. దాని ద్వారా చాలామంది పేదవాళ్ళకి అతి తక్కువ ఖర్చులతో మేము ఎడ్యుకేషన్ ఇవ్వటం, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి రీఓపెన్ చేయడం, ఇక్కడున్న ఈ ల్యాండ్ గ్రాబర్స్ని ఫేస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు టీడీపీ పార్టీలోకి చేరినప్పుడు సార్, ఇక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు ఎలా ఆహ్వానించారు, వాళ్ళ సహకారం మీకు ఎలా ఉండింది సార్? నేను చెప్పాను కదా, జనరల్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే డెఫినెట్గా అపోజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇతను వస్తే మాకు ఏమైనా అడ్డు తగులుతాడేమో, ఇతను ఒక గ్రూప్ చేస్తాడేమో, ఇతని ద్వారా మాకు వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయేమో అని చెప్పి చాలామంది అపోజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, అది నా అదృష్టంగా కూడా నేను భావిస్తాను. నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు వచ్చినప్పుడు నన్ను విశేషంగా నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులు కంచెల శ్రీకాంత్ గారు కావచ్చు, పిఎస్ మురత్నం గారు కావచ్చు, మనోహర్ గారు కావచ్చు, గౌనివార్ గారు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా మండల ప్రజలతో మొదలుకొని ప్రతి ఒక్కరు సీనియర్ల నుంచి అట్టడుగు స్థాయి కార్యకర్తలకు కూడా అందరూ కూడా నన్ను ఆహ్వానించడం, సో అది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా గర్వంగా కూడా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను ఎంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆహ్వానం చేస్తూ విజిల్ చేస్తూ నన్ను ఆహ్వానం తెలిపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను మెచ్చుకోవడం జరిగింది.
అది నిజంగా చాలా అరుదుగా వస్తుందని అనుకుంటున్నాను. ఆ విధంగా ఈ ఎలక్షన్స్ టైంలో కూడా నాతో అందరూ కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊరికి రావాలని చెప్పి నేను తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళందరితో మాట్లాడటం, దాని ద్వారా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ని పెంచుకోవడం తెలుగుదేశం పార్టీకి, అది నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సార్, ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కుప్పం ప్రాంత ప్రజలకు మీరు ఏదైనా సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తదుపరి కుప్పంలో అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుంది, దానికి ప్రజల సహకారం ఎలా ఉంది, మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఎట్లా ఉంది సార్? నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నానండి. నేను కూడా దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని అపోజ్ చేస్తూనే గడిపేశాను. అది కేవలం ఏం రీజన్ అంటే, మాది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, మన తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కంటెస్ట్ చేయటం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అవటం వల్ల మా నాన్నగారి యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ముగింపు రావటం, ఆయన అతి చిన్న వయసుకి చనిపోవటం, ఇవన్నీ ఒక వ్యతిరేకత భావం ఉండేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే. కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా దూరమైనాయి. అంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం, ఆయన ఏమి కావాలని చేసింది కాదు. అంటే ఆయన ఎదిగాడు, మా నాన్న ఎదగలేక అంటే అతి చిన్న వయసులోనే చనిపోయారు. అంతేగాని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మా నాన్నని ఏదో చేసేసారనో, లేదంటే దాని ద్వారా మాకేదో నష్టం జరిగింది అనేది మనం ఆ విధంగా చూడకూడదు. బట్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ నియోజకవర్గానికి విశేషంగా గత 40 సంవత్సరాలుగా మంచి జరిగింది. మా ఒక్క కుటుంబానికి రాజకీయంగా ఏమైనా అంటే ఆయన వల్ల మాకు నష్టం జరిగిండొచ్చు, అంటే కావాలని కాకపోయినా ఆయన ఎమ్మెల్యే కావటం, ముఖ్యమంత్రి కావటం వల్ల మాకు అవకాశాలు తగ్గిండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వేల మంది కుటుంబాలు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల, రెవెన్యూ మినిస్టర్గా ఉండటం వల్ల, ఒక ఎమ్మెల్యేగా ఉండటం వల్ల వేల మంది జీవితాలు బాగుపడింది. వేల మంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేల కోట్లతో ఇక్కడ అభివృద్ధి చెందింది. చాలామంది చదువుకున్నారు, చాలామంది ఆర్థికంగా ముందుకు వచ్చారు. ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే. దాని ద్వారా ఇంత వేల మంది మంచి జరిగిందంటే మా కుటుంబం నష్టపోయినా కూడా నాకేం ఇబ్బంది లేదు. అందువల్ల ఆ విధంగా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. ఆయన అంటే ఈరోజు నడవటం కూడా నేను హ్యాపీగా ఉంది. అదేవిధంగా చాలామంది ఇంకా అపోహల్లో ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో. నా ఒక్క విన్నపం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా విశేషంగా గతంలో కృషి చేశారు, అభివృద్ధి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావాలని చెప్పి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మన అదృష్టం బాగుండి సెంట్రల్ గవర్నమెంట్లో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనకు అనుకూలంగా ప్రభుత్వాలు ఏర్పడింది కాబట్టి, ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీగా ఈ నియోజకవర్గాన్ని మనం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసుకోవాలంటే అందరి సహకారం అవసరం. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జన సైనికులు, లేదంటే బీజేపీ వాళ్ళే కాకుండా అపోజిషన్ పార్టీలో ఎవరైతే కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఊరు కోరుకునే వాళ్ళందరూ కూడా కలిసి రావాలని, వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎవరైతే మన నిజంగా ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం బాగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి తోడ్పాటును అందించాలి. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటే, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ మనం సమానంగా చూడాలి, అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, అందరి ద్వారా మన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక నినాదంతో ఉంటారు. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకుని దయచేసి మీలో ఉన్న అపోహలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాటును అందిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీరు ముందుకు వస్తే మన నియోజకవర్గాన్ని ఒక సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్ నియోజకవర్గాన్ని ఈ 5 సంవత్సరాలు చేసుకోగలిగితే రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు ముఖ్యమంత్రి కాకపోయినా మన కుప్పం నియోజకవర్గానికి వచ్చే నష్టం ఏమీ ఉండకుండా మనం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా, మీ యొక్క సలహాలు, మీ యొక్క కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏమేమి ప్రారంభమయ్యాయి, అలాగే భవిష్యత్తులో మన ఈ 5 ఏళ్లలో కుప్పంకి ఎలాంటి మేనిఫెస్టో చేశారో వాటి వివరాలు తెలియజేస్తారు. కుప్పం నియోజకవర్గంలో చూస్తే అసలు ఎలక్షన్స్ ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగింది. 5 సంవత్సరాలు పడిన కష్టాలు, వాళ్ళు పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక యుద్ధంలాగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదామని అనుకునే లోపే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే కూడా ఆయన ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రణాళికలు వేసి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెంటనే కలెక్టర్ గారిని పంపించడం, అదేవిధంగా ఒక స్పెషల్ ఆఫీసర్ని అనౌన్స్ చేయడం, ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా నియమించడం, ఆ కడాన్ని రీఓపెన్ చేయడం, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు రిలాక్సేషన్ అనేది లేకుండా ఆయన 73-74 సంవత్సరాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నాడంటే నిజంగా ఆయనకి మేమంతా కూడా చూసి ఆశ్చర్యపోయాం, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉన్నాం. సో కుప్పం నియోజకవర్గాన్ని ఒక సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ రిలయంట్ నియోజకవర్గం తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో కూడా ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 100 కోట్లతో కుప్పం మున్సిపాలిటీని డెవలప్ చేయడానికి
ఆల్రెడీ నారాయణ గారు ప్లానింగ్ మినిస్టర్ నారాయణ గారు అర్బన్ మినిస్టర్ నారాయణ గారు వెంటనే కూడా ప్లానింగ్ ఆఫీసర్స్ అర్బన్ ప్లానింగ్ అథారిటీని పంపించారు. వాళ్ళ కుప్పం కాన్స్టిట్యున్సీ కుప్పంలో ఉన్న టౌన్ అంతా కూడా తిరిగి చూస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏమేమి అభివృద్ధి చేయాలని ఒక పక్కా డిపిఆర్ని రెడీ చేస్తున్నారు. అదేవిధంగా హైవే R&B వాళ్ళతో నేషనల్ హైవేస్ వాళ్ళతో మాట్లాడి ఈ కృష్ణగిరి పలమనేరు రోడ్ని 4 వే చేయడం కావచ్చు, ప్రతి రోడ్ని ఇటు చెన్నై హైవేకి ఇటు బెంగళూరు అండ్ వయా చిత్తూరు ఉన్న హైవేని కనెక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ ప్రకారం వెళ్తా ఉంది. హంద్రీనివాన్ కంప్లీట్ చేయడానికి రివ్యూ చేశారు. హంద్రీనివా ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో 1 TMC వాటర్ని స్టోర్ చేయడమే కాకుండా హంద్రీనివా ద్వారా పాలార్లో ఉన్న ప్రతి చెక్ డ్యాంలో కూడా నీళ్లు నింపడం కావచ్చు, ఈ విధంగా వాటర్ సమస్యని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఆల్రెడీ అడుగులు వేస్తున్నారు. అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 122 kV 220 kVని 420 kVకి అప్గ్రేడ్ చేయడం కావచ్చు సబ్స్టేషన్స్ని. అదేవిధంగా ఎక్స్ట్రా సబ్స్టేషన్స్ తీసుకొచ్చి వోల్టేజ్ సమస్యని పరిష్కరిస్తూ ఇండస్ట్రీస్కి ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు లేకుండా చేయడంలో ప్రణాళిక ఆల్రెడీ తీసుకొని వస్తున్నారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ వైజ్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో డెవలప్ చేసేదానికి దానికి ప్రణాళికలు ఆల్రెడీ వేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కృషి విజ్ఞాన కేంద్రం ఆల్రెడీ శాంక్షన్ అయింది. 50 ఎకరాలు ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ కూడా స్కూల్ కూడా శాంక్షన్ అయింది. 12 ఎకరాల ల్యాండ్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ప్రతి రంగంలో కూడా హెల్త్ వైజు హాస్పిటల్ని 150 బెడెడ్ హాస్పిటల్ చేయడానికి, PS మెడికల్ కాలేజ్లో ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి పేదవాళ్ళకి మంచి సర్వీసెస్ ఇవ్వడం కావచ్చు, వచ్చిన వెంటనే ఇంకొక హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టిని చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం ఏదో చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా ఎదగనీయాలనే ఆలోచన చేస్తున్నది చూస్తే ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడమే కాకుండా వాటర్ వైజు, అగ్రికల్చర్ వైజు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున మన ఏరియాలో డెవలప్ అయ్యేదానికి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 100% ఈ 5 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గం అనేది ఒక సెల్ఫ్ సఫిషియెంట్ నియోజకవర్గంగా తయారవుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా లేదా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా కుప్పం నియోజకవర్గానికి ఎటువంటి డోకా లేకుండా ముందుకెళ్లేదానికి పక్క ప్రణాళికలు అయితే రచించారండి. ఇప్పుడు కూటమి అభ్యర్థులు కూడా ఎన్నికల్లో అందరూ కలిసి ప్రచారం చేయడం జరిగిందే తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి అభ్యర్థులకు కూడా ఆ అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నారా, ఎలా సార్? కూటమి అభ్యర్థులు 100% ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలయికతోనే ఏర్పడిన ప్రభుత్వం. అందువల్ల ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కావచ్చు, లేదంటే ఈ పదవుల పంపకంలో కావచ్చు, లేదంటే ఇంకొక యాక్టివిటీస్ ఏది చేసినా కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల యొక్క సహకారంతో కూటమి అభ్యర్థుల్ని భాగ్యస్వాములు చేస్తూనే తీసుకెళ్తాం. ఇంకా పదవుల పంపకం అనేది ఇంతవరకు అయితే కుప్పం నియోజకవర్గంలో మొదలు కాలేదు. అందువల్ల మొదలుపెట్టి ఎవరికైతే ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కూటమిలో ఉన్న మంచి నాయకులను గుర్తించి, కూటమిలో ఆల్రెడీ గుర్తించారు, కూటమిలో ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు ఇచ్చే ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, మీతో మాట్లాడడం చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ కిషోర్ గారు, ప్రవీణ్ గారు. మాకు హాస్పిటల్ ఒకసారి చూపిస్తారు? షూర్ డెఫినెట్గా వెళ్దాం సార్. హాస్పిటల్ రీసెంట్గా 2 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసామండి. ఇది 50 బెడెడ్ హాస్పిటల్. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఉంటుంది అనమాట. లైక్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ కూడా. ఇక్కడ మెయిన్గా జనరల్ సర్జరీ, గైనెక్, ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్స్ అండ్ యూరాలజీ, డెంటల్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటుందన్నమాట. సో దీంతో భాగంగా మేము మంచి మంచి ఫెసిలిటీస్తో, కొత్త ఎక్విప్మెంట్స్తో మంచి ల్యాబ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం. దిస్ ఇస్ ద ల్యాబ్ విచ్ యు ఆర్ రన్నింగ్. స్కానింగ్ రూమ్ సార్. సామ్సంగ్ లేటెస్ట్ సోఫిస్టికేటెడ్ మిషన్ తీసుకొచ్చాం. ఇది ఎక్స్రే డిపార్ట్మెంట్. అది ఫిక్స్డ్ ఎక్స్రే 300 mA అండ్ దిస్ ఇస్ మొబైల్ ఎక్స్రే.
ఇది మొబైల్ ఎక్స్రే అంటే సార్? మొబైల్ ఎక్స్రే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలో పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు నడవలేని పొజిషన్లో ఉంటారు, షిఫ్ట్ చేయలేని పరిస్థితిలో, అట్లాంటి వాళ్ళకి ఇదే అక్కడికి తీసుకెళ్ళి అక్కడే తీస్తారన్నమాట. నడవగలిగిన అక్కడికి తీసుకెళ్ళి చేస్తారు. ఇది ఫిక్స్డ్ ఎక్స్రే, ఇది ఎక్స్రే మిషన్. ఇది అందరూ నార్మల్ పేషెంట్స్కి, నడవగలిగిన వాళ్ళకి తీస్తారు, రాగలిగిన వాళ్ళకి తీస్తారు. దిస్ ఇస్ మొబైల్ ఎక్స్రే. ఇది కొత్త టెక్నాలజీ. సో దిస్ ఇస్ ఓపీ బ్లాక్ సార్. ఇది మా ఓపీ బ్లాక్ ఇది. సో 4 కన్సల్టెంట్స్ చూడొచ్చు. నేను, మా మిస్సెస్ అండ్ ఈఎన్టీ వాళ్ళు, యూరాలజీ వాళ్ళు, ఆర్థోపెడిషన్స్ వాళ్ళంతా ఉంటారు. ఇది మా ఫార్మసీ. This is our minor OT. For small surgeries ki, incision and drainage, dressings ki, suturing avani chestam. So waiting hall and reception. This is our casualty. Emergency cases first వచ్చినప్పుడు ఇక్కడే చూస్తారు. దాని తర్వాత shift him depending upon their condition. The labor ward sir, gynec department, gynec and obstetrics department. The labor room ఇది. This is labor ward ఇది. This is our ICU. Five-bedded ICU ఉంది. Operation theatre. Modular OT. This is modular OT. 2 tables ఉంటాయి modular OT లో. ఆర్థో, న్యూరో సర్జరీ అవన్నీ చేస్తాను. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం సార్. సో నీట్నెస్ మెయింటెనెన్స్ అనేది ఇది పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ సార్. మేల్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అండ్ ఫీమేల్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్. ఇది జనరల్ వార్డ్, ఇది ఫీమేల్ జనరల్ వార్డ్, ఇది మేల్ జనరల్ వార్డ్. ఇది స్పెషల్ రూమ్స్ వార్డ్ సార్. ఇది డబుల్ అండ్ సింగిల్ రూమ్స్ ఉంటాయి. సో ఇది సింగిల్ రూమ్, స్పెషల్ రూమ్స్లో సింగిల్ రూమ్స్. ఇది దిస్ ఇస్ డబుల్ రూమ్, ట్విన్ షేరింగ్ అంటారు. ప్రతి ఒక్కరికి ఒక బాల్కనీ కూడా ఇచ్చాము. స్మాల్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేసాం. సో పేషెంట్స్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అని ఫ్రెష్ ఎయిర్తో ఫీలింగ్ లేకుండా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ర్యాంప్ ప్రతి ఫ్లోర్కు యాక్సెస్ చేసుకోవడానికి ర్యాంప్ ప్రొవైడ్ చేసాం సార్.
పంప్ రూమ్ సార్, కింద పంప్ రూమ్, పైన లాండ్రీ. మొత్తం హాస్పిటల్ మాత్రం బాగా హైజీన్ మెయింటైన్ చేస్తుంది. మీరు మీ సుదీర్ఘ ప్రయాణంలో వైద్య వృత్తిలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీరు తీసుకున్న అవార్డులు, సన్మానాలు వీటిని షేర్ చేసుకుంటారు. సో నేను సన్మానాలు అంటే ఎట్లా ఏం లేదు కానీ లైక్ యాజ్ యూజువల్ స్కూల్లో ఉన్నప్పుడు బెస్ట్ డ్రామాస్లో బెస్ట్ యాక్టర్గా తీసుకునేవాడిని. అండ్ దెన్ స్టేట్ 10th ర్యాంక్ వచ్చినప్పుడు చైతన్య వాళ్ళు ఫెలిసిటేట్ చేశారు మా తల్లిదండ్రుల సమక్షంలో. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బెస్ట్ డాక్టర్ అవార్డు అని IRM డిగ్రీ కాలేజ్కి సంబంధించిన కాలేజ్ యాజమాన్యం ఇచ్చింది. అండ్ డాక్టర్గా పనిచేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. మీరు ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత మంచి పేరు సంపాదించడంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ఒక ప్రోత్సాహము, వాళ్ళ సహకారం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆల్రెడీ మీరు మీ నాన్నగారి ఒక మీ ఇన్స్పిరేషను అన్నీ మీరు చెప్పారు. అలాగే కుటుంబ సభ్యుల్లో మీ అమ్మగారు, అలాగే మీ శ్రీమతి గారు, మేడం గారు, వీళ్ళ సహకారము, ప్రోత్సాహము ఎలా ఉండేది సార్? సో ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఏదైనా చేయగలుగుతున్నానంటే దానికి ప్రధానంగా మా ఫ్యామిలీ మెంబర్సే కారణం అండి. మా అమ్మగారు అయితే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి ఈ MBBS సీట్స్ అన్ని డీరెకగ్నైజ్ అయిపోయిందని చెప్పేసి మేము నిరాహార దీక్ష చేసాం. సో దాదాపు 8 రోజులు చేసాం అనమాట. మళ్ళీ అనంతపూర్కి సంబంధించిన మెడికల్ కాలేజ్లో రికగ్నిషన్ మళ్ళీ తీసుకురావాలని చెప్పి 8 days చేస్తే మా అమ్మ నన్ను ఫుల్ ఎంకరేజ్ చేసింది. చాలామంది వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి భయపడి మీరు ఎందుకు చేస్తారు, మీ హెల్త్ పాడైతుంది అది ఇది అని చెప్పి మా వాళ్ళందరినీ డిస్కరేజ్ చేసినా మా అమ్మ ధైర్యంగా వచ్చి నువ్వు ఎన్ని రోజులు చేయి సురేష్, నేనున్నాను, నేను నీకు సపోర్ట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మా అమ్మ నాకు ధైర్యం ఇచ్చి చాలా ఎంకరేజ్ చేసింది. అందులోనే కాదు, రాజకీయాల్లో ఎప్పుడు నేను ముందుకు వెళ్ళాలన్నా, ఎటువంటి సమస్యల మీద పోరాటం చేయాలన్నా కూడా మా తల్లి గారు మొదటి నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా మిస్సెస్ డాక్టర్ హరిత గారు తీసుకుంటే, సో నేను పాలిటిక్స్లో కొంచెం బిజీగా ఉండి సమ్టైమ్స్ హాస్పిటల్ చూసుకోలేని సందర్భంలో కూడా ఆమె హాస్పిటల్ని ఆమె చేతుల ద్వారా మొత్తం అన్ని మెయింటైన్ చేస్తూ ఈరోజు హాస్పిటల్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ప్రజలకి పేషెంట్స్కి ఇబ్బంది రాకుండా కూడా ఆమె మెయింటైన్ చేయటమే కాకుండా పాలిటిక్స్లో ఎంత లేదన్నా ఖర్చులు ఉంటాయి కదండి, అవన్నింటిని కూడా ఆమె నాకు సపోర్ట్ చేస్తూ ఆ ఖర్చులన్నింటిని కూడా ఆమె భరిస్తూ ఈరోజు చాలా చక్కగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మా అన్నగారు యూఎస్లో ఉన్నా కూడా ఆయన ఎవ్రీ వీకెండ్ నాతో ఫోన్ చేసి దీని అంతా డిస్కస్ చేయటం, సో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను చేయటం, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్, మా ఊర్లో ఉన్న చిన్న అన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నన్ను మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ ఒక సహకారం లేకుండా నేనైతే ప్రస్తుతానికి ఈ స్టేజ్కి అయితే వచ్చేవాడిని కాదండి. మీకు ఇప్పుడు మీరు వైద్య వృత్తిలో బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, రాజకీయాల్లో కూడా ప్రజాసేవలో చాలా బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో మీకు కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతుంటారా, అనిపిస్తుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవ్రీవన్ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీవన్. సో ప్రొఫెషన్, యాజ్ ఎ ప్రొఫెషన్ డాక్టర్గానే ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఐఎమ్ ఆల్వేస్ బిజీ. దాని తర్వాత పాలిటిక్స్లో కూడా ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తే తప్ప పాలిటిక్స్లో మనకి గుర్తింపు రాని సందర్భాలు కూడా ఎక్కువ ఉంటుంది. సో పాలిటిక్స్ బిజీ ఫీల్డే అండ్ ప్రొఫెషనల్ వైజ్ డాక్టర్స్ ఫీల్డ్ కూడా చాలా వెరీ బిజీ ఫీల్డ్ అనమాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే కష్టం. అలాంటిది మళ్ళీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. పిల్లలు, ఫ్యామిలీ, భార్య, అమ్మ, తల్లిదండ్రులతో స్పెండ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. బట్ నేను చాలా వరకు మిస్ అవుతూ ఉంటాను. బట్ నా అదృష్టం ఏంటంటే నా పిల్లలు కానీ, మా మిస్సెస్ కానీ, మా తల్లి కానీ పెద్దగా నన్ను నాతో డిస్సాటిస్ఫైడ్గా ఉండటం కానీ, మీరు స్పెండ్ చేయట్లేదని చెప్పి బాధపడటం కానీ అదేం పెద్దగా లేదు. వీలైనంత వరకు కూడా నేను బ్యాలెన్స్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పొలిటికల్ ఏదైనా మీటింగ్ ఉన్నింది, అదే రోజు హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు అండ్ నేను బేరేజ్ వేసుకుంటాను, విచ్ ఈస్ గుడ్. అండ్ సో వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు అటెండ్ ద పొలిటికల్ మీటింగ్ ఆర్ టు ట్రీట్ ద పేషెంట్స్ అని. ఇఫ్ ఐ ఫీల్ ఆ మీటింగ్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తే నేను హాస్పిటల్లోనే ఉంటాను అనమాట. ఎక్స్క్యూజ్ తీసుకుంటాను. లేదు ఇంపార్టెంట్ మీటింగ్, దీని ద్వారా ఒక 10 మందికి మేలు జరుగుతుంది, కలెక్టర్ గారు వచ్చారు, ఆయన ద్వారా ఆయన సర్వీస్ చేయొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మేడం గారు వచ్చారు అన్నప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ పేషెంట్కి చెప్పేస్తాం ముందే, మేము ఈరోజు రేపు ఉండను అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే వీలైనంత వరకు సండే నేను జనరల్గా ఫ్యామిలీకి కేటాయిస్తాను. వీలైన కార్యక్రమాలు మధ్యాహ్నంలోపు ముగిచ్చేసి మధ్యాహ్నం నుంచి కూడా ఫ్యామిలీతోనే ఉండడానికి ఇష్టపడతాను అన్నమాట. ఆ విధంగా ఏదో కొంచెం నెట్టుకుంటూ వస్తున్నాం.
సో చక్కగా మీరు అర్థం చేసుకుంటున్నారు, కుటుంబ సభ్యులు కూడా మీకు. చివరిగా మీరు అనేక సేవా కార్యక్రమాలు వైద్య వృత్తిలో కావచ్చు, మీ బిఆర్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో కావచ్చు, అనేక మందికి మీరు అందుబాటులో ఉండి ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మీరు వాళ్ళ కేర్ తీసుకొని చేస్తున్నారు. బట్ మీ ఇంకా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి సార్? మీ రాజకీయాల్లో కావచ్చు, ట్రస్ట్ ద్వారా కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి సార్? మొదటి నుంచి కూడా రాజకీయాల్లో మేము చెప్పాలంటే ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ పొజిషన్స్ ఆఫ్ అదంటే పదవుల కోసం నేను ఏ రోజు అడగలేదు, నేను దాని గురించి డిమాండ్ చేసింది లేదు, కావాలని చెప్పి పాకులాడింది కూడా లేదు. అందుకే మీరు చూస్తే 2014 స్టేట్ డివైడ్ అయినప్పుడు అందరూ వైసీపీ పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీ వైపు, కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మారినా కూడా నేను కాంగ్రెస్ నుంచి స్టిక్ ఆన్ అవడానికి కూడా అదే ఒక రీజన్. ఏంటంటే మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మినాము, దాన్నే ఫాలో అవ్వాలి తప్ప మనకు పదవులు రాలేదని చెప్పి పార్టీలు మారటం ఇంకోటి కాదు అనే కంటిన్యూ అయ్యాను. ఇంకా ఆఖరికి లాస్ట్కి ఇంక చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు కుప్పం నియోజకవర్గానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే లాస్ట్ మూమెంట్లో కూడా డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కుప్పం నియోజకవర్గానికి ఒక గోల్డెన్ పీరియడ్ అని. సో ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇక్కడ, అదే ఒక ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు కుప్పంని చూసుకోవటం, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, కేంద్రానికి ఎన్డీఏ ఆధ్వర్యంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండటం, ఇవన్నీ ఒక ట్రిపుల్ ఇంజన్ సర్కార్ని అవకాశం ఇచ్చిందన్నమాట. సో ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి అనేదే నా ఒక ఆలోచన. సో దాంతో భాగంగా నాకు ఏ అవకాశం ఉంటుందో దాన్ని అన్నింటిని కూడా నేను యూస్ చేసుకుని దీన్ని డెవలప్ చేయాలి. రేపు మనం ఉన్నా లేకపోయినా కుప్పం నియోజకవర్గానికి డాక్టర్ సురేష్ ద్వారా, దొరసామ నాయుడు గారి అబ్బాయి ద్వారా ఎంతో కొంత మేలు జరిగింది అని ఒక మాట చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఆలోచనే తప్ప ఏదో ఒక పదవి తీసేసుకొని ఏదో అయిపోవాలనో, ఎమ్మెల్యే అయిపోవాలనో, మినిస్టర్ అయిపోవాలనో, లేదంటే ఎంపీ అయిపోవాలనే ఆలోచన అయితే నాకు అట్లాంటి ఆలోచనలు ఎప్పుడూ లేదు. బట్ డెఫినెట్లీ నా ద్వారా కుప్పం నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు జరిగేది మాత్రం దాన్ని మాత్రం డెఫినెట్గా ఎన్షూర్ చేయాలనేది నా ఆలోచన. దాంతో భాగంగానే ఇప్పటివరకు జరిగిన జర్నీ కూడా సక్సెస్ఫుల్గానే జరుగుతూ ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా కోఆపరేటివ్ కలెక్టర్ గారు వచ్చారు, కొత్తగా ఒక ఐఏఎస్ గారిని కూడా కడా ఎస్ఓగా అపాయింట్ చేశారు. వాళ్ళ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఖచ్చితంగా కుప్పం శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు పిఎస్ఎం గారు, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గానికి నా వంతు మార్క్ డెవలప్మెంట్ అయితే చూపిస్తానన్న నమ్మకం అయితే నాకు ఈ 5 సంవత్సరాలు ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. మీరు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇట్స్ మై ప్లెజర్. మీరు కూడా మాలాంటి వాళ్ళని, అంటే పెద్దగా గుర్తింపు లేని మాలాంటి చిన్న నాయకుల్ని కూడా గుర్తించి, మాలో ఉన్న మేము చేసిన చిన్న చిన్న సర్వీసెస్ని గుర్తించి దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఏ ఉద్దేశం అయితే మీరు గ్రేట్ సిగ్నేచర్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అది నిజంగా ఇట్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్, వండర్ఫుల్ అండ్ నోబుల్ కాన్సెప్ట్ అది. సో గ్రేట్ సిగ్నేచర్స్లో ఉన్న గ్రేట్ మైండ్ ఏదైతే దాని వెనకుందో మీరు ప్రవీణ్ గారు కావచ్చు, కిషోర్ గారు కావచ్చు, మీ అందరికీ కూడా నా తరఫున మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చాలామందిని ఇంటర్వ్యూ చేసి మీరు వాళ్ళలో ఉన్న టాలెంట్ని, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా 10 మందికి ఇన్స్పిరేషన్గా చేయగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.